సానుకూల అంతర్జాతీయ సంకేతాల మద్దతుతో వారాంతపు మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్న సెన్సెక్స్ నిఫ్టీ తాజా గరిష్టాల వద్ద ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాలతో విదేశీ కొనుగోళ్ల జోరు కనిపించింది. ఎయిర్టెల్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ వంటి పెద్ద షేర్లు సూచీలను నడిపించాయి. ఎన్ఎస్సి నిఫ్టీ వరుసగా 12వ రోజు పరుగులు తీసింది. 1996లో ఈ సూచీ ప్రారంభమయ్యాక వరుసగా ఇన్ని రోజులు లాభపడడం ఇదే మొదటిసారి. గత 12 రోజుల్లో నిఫ్టీ 1906.9 పాయింట్లు, ఇటు సెన్సెక్స్ 9 రోజుల్లో 1941.09 పాయింట్ల చొప్పున దూసుకెళ్లాయి. డాలర్తో పోలిస్తే కనుక రూపాయి 4 పైసలు పెరిగి 83.85 వద్ద ముగిసింది. ఇటు బ్యారెల్ ముడి చమురు $80 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్లు లాస్ట్ వీక్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, నెక్స్ట్ వీక్ ఏ విధంగా ఉండబోతాయి వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ రమణారావు గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మార్కెట్స్ చూస్తే లాస్ట్ వీక్ ఏ విధంగా పర్ఫామ్ చేసే సార్, కొంచెం ర్యాలీ అయినట్లు కూడా కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద రీజన్ అంటే ఏం చెప్తారు? లాస్ట్ వీక్ ఏంటంటే మార్కెట్స్ ఒక నిఫ్టీ రేంజ్ అనేది 24,800 నుంచి 25,268 వరకు మూవ్ అవుతుంది చూసాము. అలాగే సెన్సెక్స్ కూడా 82,360 వరకు రీచ్ అయింది. ఇదంటే ఒక నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయినాయి రెండు కూడా. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రేంజ్ బౌండ్ లో బిట్వీన్ 50,900 నుంచి 51,400 బ్యాండ్ లో మూవ్ అయింది. అయితే బ్యాంక్ నిఫ్టీ అంతగా పార్టిసిపేట్ చేయలేదు. తర్వాత ఏంటంటే ఈ ర్యాలీకి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. అయితే ఏంటంటే ర్యాలీలో మన యాక్చువల్గా ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ అనేది బాగా సపోర్ట్ చేసినాయి ఈ ర్యాలీకి. డౌ అనేది ఆల్ టైమ్ హైలో కూడా క్లోజ్ అవడం చూసాము. నో నెగిటివ్ న్యూస్ అక్రాస్ ది గ్లోబ్ అనమాట. గ్లోబల్ మార్కెట్స్ మొత్తం నుంచి కూడా ఎలాంటి నెగిటివ్ న్యూస్ లేకపోవడం ఒకటి. తర్వాత లిక్విడిటీ ఫ్రమ్ ఎఫ్ఐఎస్ అనమాట. లిక్విడిటీ అనేది బాగా ఎఫ్ఐఎస్ నుంచి టర్న్ ఇంటూ నెట్ బయర్స్ అనమాట. షార్ట్స్ అనేవి ఆగిపోయినాయి. తర్వాత బ్లాక్ డీల్స్ కూడా బాగా హెల్ప్ చేసినాయి అనమాట. ఇంకోటి ఏంటంటే నో షార్ట్స్ అక్రాస్ ది కౌంటర్స్ అనమాట. బైదర్ బై ఎఫ్ఐఎస్ కానీ ఇన్వెస్టర్స్ కానీ షార్ట్స్ అనేవి లేవు మార్కెట్ లో. ఓన్లీ అందరూ కూడా ఎక్కువ లాంగ్ ఉండడానికే మొగ్గు చూపారు. అది కూడా ఒక కారణం. ఇంకోటి రిలయన్స్ ఏజిఎం ఆల్సో గివెన్ ఏ బూస్ట్ టు ద మార్కెట్స్ అనమాట. రిలయన్స్ ఏజిఎం కూడా కొంతవరకు ఒక బూస్ట్ ఇచ్చింది అనుకోవచ్చు, బోనస్ ఇష్యూ వాళ్ళు డిక్లేర్ చేయడం కానీ. తర్వాత ఇంకోటి ఏంటంటే పుట్ రైటింగ్ అనేది క్లియర్ గా చూసాం మనం మార్కెట్స్ లో. తర్వాత ఏంటంటే సెక్టార్స్ ఇండైసెస్ అనేది సెక్టరల్ ఇండైసెస్ ఫార్మా కానీ ఐటీ కానీ అవి కూడా ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయినాయి. మేజర్లీ లిక్విడిటీ కానీ నో నెగిటివ్ న్యూస్ కానీ ఈ మార్కెట్స్ కొద్దిగా బాగా హెల్ప్ చేసింది అనమాట. ఇంకోటి బ్లాక్ డీల్స్ అనేది ఈ వారం కూడా లాస్ట్ వీక్ 20,000 crores ఎలా అయితే ఉన్నాయి, ఈ వారం కూడా ఆల్మోస్ట్ 20,000 crores బ్లాక్ డీల్స్ కూడా లిక్విడిటీకి బాగా హెల్ప్ చేసినాయి. లైక్ ఏంటంటే పీబీ ఫిన్టెక్ కానీ, వెల్స్పన్ కానీ, నిర్లాన్ కానీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ కానీ, మెడ్ ప్లస్ కానీ, టాటా టెక్నాలజీస్ కానీ వాళ్ళ ప్రమోటర్స్ అనేది కొంత స్టేక్ సెల్ చేస్తే పిఈ ఇన్వెస్టర్స్ కానీ యాంకర్ ఇన్వెస్టర్స్ కానీ కొంతమంది బై చేశారు. తర్వాత ఒకే ఒక స్టాక్ బలరాంపూర్ చిన్ని అనేది F&O బ్యాండ్ లో ఉన్నది. మాక్సిమం అన్ని F&O స్టాక్స్ కూడా ఓపెన్ లోనే ఉన్నాయి. తర్వాత లాస్ట్ వీక్ అనేది సెలెక్టివ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పార్టిసిపేట్ చేసినాయి. రైట్. లాస్ట్ వీక్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ క్యాష్ ఫ్లో ఎలా ఉంది సార్? క్యాష్ ఫ్లోస్ ఇప్పుడు అనుకున్నట్టుగా ఎఫ్ఐఎస్ లిక్విడిటీ బాగా ఎక్కువగా ఉందండి. ఎఫ్ఐఎస్ యాక్షన్ అనేది F&O లో ఈ వీక్ వాళ్ళంతా మొత్తం ఎక్కువ ఇండెక్స్ ఫీచర్స్ కానీ తర్వాత స్టాక్ ఫీచర్స్ కానీ, ఇండెక్స్ ఫీచర్స్ అయితే 13,000 crores నెట్ బయింగ్ లో ఉన్నారు. అలాగే స్టాక్ ఫీచర్స్ కూడా 10,000 crores లాంగ్ లో ఉన్నారు నెట్ బయింగ్ స్టాక్. దిస్ ఈస్ అబౌట్ ద ఫీచర్స్ అనమాట. వేరే క్యాష్ మార్కెట్ లో కూడా ఎఫ్ఐఎస్ 9,200 crores నెట్ బయింగ్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ వారం మొత్తం ఎక్కువగా సెల్ చేశారు. బట్ నెట్ బయింగ్ మాత్రం 1,200 crores ఉంది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కువగా మన బోత్ ఇన్ క్యాష్ మార్కెట్ కానీ F&O లో కానీ ఎఫ్ఐఎస్ యాక్షన్ బాగా ఎక్కువగా ఉంది. వాళ్ళ పార్టిసిపేషన్ ఇన్ బై సైడ్ అనమాట. షార్ట్స్ అనేవి తగ్గినాయి. పుట్ రైటింగ్ ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే వాలటిలిటీ ఇండెక్స్ అనేది అసలు చేంజ్ లేదు. జస్ట్ 10 to 15 basis points తప్పిస్తే 13.60 లాగా ఉంది. వాలటిలిటీ ఒక ఎక్స్పైరీ రోజున మాత్రం జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ కొద్దిగా ఉంది తప్పిస్తే మొత్తం వారం మొత్తం కూడా వాలటిలిటీ ఇండెక్స్ అనేది పెద్దగా ఏం లేదు. అక్కడే 20-30 basis points లో 13.60 లాగా ఉంది. ఎంటైర్ మొత్తం వీక్ వాలటిలిటీ ఇండెక్స్ అనేది పెద్దగా ఏం లేదు. ఆల్ బ్రాడర్ మార్కెట్స్ ఈ వారం మొత్తం కూడా పార్టిసిపేట్ చేసినాయి మార్కెట్ లో బికాస్ ఆఫ్ ది ఎఫ్ఐఎస్ ఫ్లోస్ అన్నమాట.
ఇక సెక్టర్ వైజ్ మాట్లాడుకుంటే ఏ సెక్టర్ బాగా పర్ఫామ్ చేసిందంటే ఏం చెప్తారు? ఎట్ ద సేమ్ టైం కొత్తగా ఐపీఓస్ వచ్చినాయి సార్? యాక్చువల్గా ఏంటంటే సెక్టర్స్ వైజ్ గా ఫార్మా, ఐటీ అనేది ఆల్ టైమ్, రియాలిటీ అనేది ఈ వారం ఫార్మా సెక్టర్, ఐటీ సెక్టర్, రియాలిటీ సెక్టర్ అనేది మంచి మూమెంట్లు కనిపించినాయి. అవి కూడా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. తర్వాత ఏమో ఈ డ్రాగర్స్ సెక్టర్ లో ఏమున్నాయంటే ఎఫ్ఎంసీజీ, సిమెంట్ కానీ, ఇన్ఫ్రా కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొద్దిగా స్లగ్గిష్ గాను, పెద్దగా డ్రాగ్ చేయకపోయినప్పుడు కూడా పార్టిసిపేట్ చేయలేదు. కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ చూస్తాం ఈ సెక్టర్స్ లో. ఫార్మా అండ్ ఐటీ మాత్రం కొద్దిగా బాగా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అలాగే ఆటో ఇండెక్స్ కూడా కొద్దిగా అప్ లోనే ఉంది ఈ వారం. ఎందుకంటే బికాజ్ రేపొద్దున మీకు ఆటో సేల్స్ ఫిగర్స్ అన్ని వస్తాయి కాబట్టి ఆటో సెక్టర్ కూడా సేల్స్ బాగుంటాయన్న ఉద్దేశంతో ఆటో సెక్టర్ కూడా కొద్దిగా బాగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఇకపోతే ఐపీఓస్ ఏంటంటే నెక్స్ట్ వీక్ వచ్చేవి బజాజ్ స్టైల్ రిటైల్ అని ఒకటి ఉంది. తర్వాత ఏమో గలా ప్రెసిషన్ అనేవి ఒక 2 ఐపీఓస్ ఉన్నాయి. అలాగే ఎస్ఎంఈ ఐపీఓస్ ఏంటంటే ట్రావెల్స్ అండ్ రెంటల్స్ అనే ఒకటిని, అర్చిత్ న్యూవుడ్ అనేది 2 ఎస్ఎంఈ ఐపీఓస్ ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైస్ లో నడుస్తున్నాయి. బజార్ స్టైల్ రిటైల్ అనేది, గాలా ప్రెషన్ అనేది కూడా ఏంటంటే బుక్ బిల్డింగ్ స్టైల్లో నడుస్తున్నాయి. తర్వాత ఏంటంటే ఎస్ఎంఈ ఐపీఓస్ కొద్దిగా వాల్యుయేషన్స్ చూసి పార్టిసిపేట్ చేయాలి. యాజ్ పర్ సెబీ వాళ్ళు కూడా ఎస్ఎంఈ స్టాక్స్ గురించి కానీ వాటి గురించి కొద్దిగా కాషియస్ చెప్పారు కాబట్టి ఎస్ఎంఈ ఐపీఓస్ అనే వాల్యుయేషన్స్ చూసి మనం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. రైట్. ఇక నెక్స్ట్ వీక్ ఏ విధంగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది? ఈ వీక్ కొంచెం ఆల్ టైమ్ హైని కూడా టచ్ చేసినట్లుంది. ఆల్ టైమ్ ఆల్రెడీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ హైలోనే క్లోజ్ అయి ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఈ బుల్లిష్నెస్ అనేది కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఎందుకంటే రీజన్స్ ఏంటంటే ఎఫ్ఐ సెల్లింగ్ అనేది తగ్గిపోయింది. కంప్లీట్లీ వాళ్ళు బయింగ్ మోడ్ లోకి వచ్చేసారు. బికాస్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ బికాస్ ఆఫ్ ది లిక్విడిటీ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషనల్ బయింగ్ అవ్వచ్చు, రిటైల్ బయింగ్ అవ్వచ్చు, షార్ట్స్ అన్ని కూడా అరెస్ట్ అయిపోయినాయి అన్ని కూడా. కాబట్టి వాళ్ళు కూడా టర్నింగ్ ఇంటూ నెట్ బయర్స్. కాబట్టి మార్కెట్ అనేది పాజిటివ్ గానే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్. తర్వాత యుఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ కూడా రికార్డ్ హైలో 41,000 అరౌండ్ 550 లెవెల్స్ లో క్లోజ్ అయింది. ఆల్ టైమ్ హైలో ఉన్నాయి గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ కూడా. తర్వాత ఇంకా బ్యాంక్ నిఫ్టీ అనేది పార్టిసిపేట్ చేయలేదు లాస్ట్ వీక్. ఒకవేళ ఇన్ కేసు బ్యాంక్ నిఫ్టీ కూడా పార్టిసిపేట్ అయితే ఈ నిఫ్టీ ర్యాలీ అనేది కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. అప్పర్ సైడ్ మనకి నిఫ్టీ చూస్తే 25,600 ఆ లెవెల్లో కాల్స్ అనేది ఎక్కువగా మనం ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వడం చూసాము. తర్వాత పుట్ రైటింగ్ అనేది క్లియర్ గా జరుగుతుంది కాబట్టి బుల్లిష్నెస్ కి కొద్దిగా అవకాశం ఉంది. గ్లోబల్లీ కూడా నో నెగిటివ్ న్యూస్. ఇన్ కేసు ర్యాలీ కంటిన్యూ అయినట్టయితే కనుక నిఫ్టీ అరౌండ్ 25,600 to 25,750 లెవెల్స్ కూడా కాంట్ బి రూల్డ్ అవుట్. ఇంకో రీజన్ యాజ్ లాంగ్ యాజ్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ కానీ లిక్విడిటీ కానీ కంటిన్యూ ఇదే రీతిలో కంటిన్యూ అయితే నో హార్మ్ ఫర్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నౌ. తర్వాత మ్యాక్రో అండ్ మైక్రో రిలేటెడ్ న్యూసెస్ ఏమైనా ఉంటే తప్పిస్తే, అలాగే వేరే పొలిటికల్ కానీ తర్వాత జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ ఏమైనా డిస్టర్బ్ చేయకపోతే కనుక మార్కెట్స్ కి ఇండెక్సెస్ అయితే కనుక క్లియర్ గా ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తే, ఓన్లీ స్టాక్ స్పెసిఫిక్ అనేది మాత్రం మనం చూసుకోవాలి. మార్కెట్ ఎన్ని పాయింట్లు రైజ్ అయినా కూడా కొంతమంది పోర్ట్ఫోలియోస్ మాత్రం రైజ్ అవ్వట్లేదు. సో అదేంటంటే ప్యూర్లీ స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్ ని బట్టే ఉంటుంది. తర్వాత పుట్ కాల్ రేషియో కూడా ఇంకా రైపుడ్ స్టేజ్ కి ఏమి వెళ్ళలేదు, అరౌండ్ 1.25 రేంజ్ లోనే ఉంది. కాబట్టి మన పుట్ కాల్ రేషియో కూడా అరౌండ్ 1.50, 1.60 వచ్చే వరకు కూడా మార్కెట్స్ పెద్దగా పర్వాలేదు. రూపీ అనేది కూడా స్టెబిలైజ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ మార్కెట్స్ అనేది పాజిటివ్ నోట్ లోనే ఉండడానికి అవకాశం. రైట్. మనం ఇందాక ఎఫ్ఐఎస్ గురించి మాట్లాడుకున్నాం సార్. వాళ్ళు కంటిన్యూగా సెల్ చేయడానికి గల కారణం ఏంటంటే నమ్మకం లేక అనుకోవచ్చా? ఎఫ్ఐ సెల్ చేయలేదండి. ఎఫ్ఐ సెల్ అనేది లాస్ట్ వీక్ తోటే ఆగిపోయి మొత్తం షార్ట్స్ అనే లేకుండా వాళ్ళు మనం ఫిగర్స్ తో సైతం చెప్పాము ఇందాక. ఎఫ్ఐఎస్ యాక్షన్ ఇన్ బోత్ F&O అండ్ క్యాష్ మార్కెట్ కూడా 2 పాజిటివ్ గా ఉన్నాయి. వాళ్ళు ఇండెక్స్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ స్టాక్ ఫీచర్స్ కానీ 13,000 కోట్లేమో ఇండెక్స్ ఫీచర్స్ కొన్నారు, 10,000 కోట్లు స్టాక్ ఫీచర్స్ కొన్నారు. ఫీచర్స్ లో కూడా వాళ్ళు బయింగ్ లో ఉన్నారు. తర్వాత క్యాష్ మార్కెట్ లో కూడా 9,200 కోట్లు కొన్నారు. వాళ్ళు ఈ వారం మొత్తం బయింగ్ లోనే ఉన్నాయి. అలాగే బ్లాక్ డేస్ కూడా చాలా అయినాయి. కాబట్టి ఎఫ్ఐఎస్ అనేది వాళ్ళు సెల్లింగ్ అనేది ఆఫ్ చేసేసారండి. గత 2-3 వారాల నుంచి కూడా ఆఫ్ చేసేసారు. బడ్జెట్ నుంచి కూడా వాళ్ళు చాలా కాషియస్ గా ఉన్నారు సెల్లింగ్ సైడ్. అయితే ఏంటంటే పుట్ రైటింగ్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ డౌన్ సైడ్ అనేది రైటింగ్ చేసే వాళ్ళు కాల్ ఆప్షన్ బయింగ్ వెళ్తున్నారు. ఎక్కువైతే పుట్ రైటింగ్ మీద వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు.
కాబట్టి ఎఫ్ఐఎస్ అనేది వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ లేదు కాబట్టి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా స్టాక్ స్పెసిఫిక్ గా వాళ్ళు బుక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఇట్ ఇస్ క్వైట్ కామన్ అనమాట. ఎఫ్ఐఎస్ అమ్మినప్పుడు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బై చేసినప్పుడు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ లో ఉంటారు. కాబట్టి క్వైట్ రిలేటెడ్ కాబట్టి ఎఫ్ఐఎస్ నుంచి నో నెగిటివ్ అండి. ఎలా ఇది కంటిన్యూ అయినంత వరకు ఎఫ్ఐఎస్ నుంచి కొద్దిగా మార్కెట్ బుల్లిష్ గానే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న బిజినెస్ అప్డేట్స్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.